ఇప్పుడు ఏపీ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. నేను అభివృద్ధి జరగనివ్వను, ప్రతి విషయంలో అడ్డుకుంటా మిమ్మల్ని. ఏమయ్యా సైకో రెడ్డి, విశాఖ గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ అవుతుంది. ఇది కదా అసలు మార్పు అని అడుగుతున్నా. ఏమయ్యా లోకేష్, ఒక్క ప్రాజెక్ట్ తోనే ఏదో పెద్ద గొప్పలా చెప్తా ఉన్నాం. అయినా ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అని అంటే అంత సింపుల్ కాదు. సింపుల్ కాదు కాబట్టే మేము స్వయంగా రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తాం. మీరు 5 ఏళ్ళు దోచుకు దొబ్బి ఏం చేయకుండా కూర్చున్నామా మేము? ప్రజల కోసము స్కీమ్స్ చేసినాము, బటన్లు నొక్కినాము. ఏమే అవన్నీ మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా. బాగా బిగ్ స్క్రీన్ లో కనిపించాలేవయ్యా సైతాన్ రెడ్డి. స్కీమ్స్ పేరుతో ఖజానా మొత్తం ఖాళీ చేసి పారదొబ్బారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా తరిమి కొట్టారు. ఆ ఊరికే వచ్చేస్తాయండి పెట్టుబడులు రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. టైం పడుతుందా? 5 ఏళ్ల టైం సరిపోలేదా? ఇంకెంత కావాలి? దోచుకోవడానికి మాత్రం 5 ఏళ్లు సరిపోయిందా అని అడుగుతున్నా. ఈ వెటకారాలే మానాలి. ఆ కరోనా లాంటివి వచ్చి పరిస్థితులు కాస్త అటు ఇటు అయ్యి ఏం చేయలేకపోయినా. పరిస్థితులు కాదు, అసలు మీకు పరిపాలన అంటే ఏంటో తెలిసొస్తే కదా. మీరు వచ్చి పెద్ద మార్పుని తీసుకొచ్చినట్లు ఓ బిల్డప్లు కొట్టకండి. మీలా బిల్డప్లు కొట్టడం మాకు చేత కాదు. మేమేదైనా సరే చేసి చూపిస్తాం. గూగుల్ కంపెనీని తీసుకొచ్చాం. ఏమయ్యా మాట్లాడుతున్నావు పెద్ద? అది మేము ముందే ప్లాన్ చేసినాం లేవయ్యా. ప్లాన్ చేస్తుంటే మీ టైంలో ఎందుకు కనిపించలేదు, ఎందుకు రాలేదని అడుగుతున్నా. ప్రాసెస్ కి టైం తీసుకుంటుంది. మీరే పెద్ద గొప్ప అన్నట్లు ఓ మాట్లాడుతూ ఉన్నాం. గొప్ప కాదు, క్లియర్ గా చెప్తున్నా. మీది గొడ్డలి, మాది గూగుల్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఏమయ్యా సినిమా డైలాగులు కొడుతూ ఉన్నావు? మాది గొడ్డలా, మీది గూగులా? మాటలు బాగానే నేర్చినావు. ఇలా బడాయి మాటలు చెప్పేవాళ్ళం కాదు. ఉద్యోగ అవకాశాలు పెంచి నిరుద్యోగులను తగ్గించడమే మా ధ్యేయం. ఉద్యోగాలు రావాలి కదా. ఈ గూగుల్ లాంటివి చూపించి అరచేతిలో వైకుంఠం చూపించి మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. మాకు తెలియదేమి మీ సంగతి. నువ్వు మోసం చేశావని అందరూ అలానే ఉంటారనుకోకు సైతాన్ రెడ్డి. అమరావతి పేరు రాబోయే రోజుల్లో మారు మోగుతుంది, చూస్తూ ఉండు. అంటే ఏమిటి? ఇవన్నీ చేసి రాష్ట్రం అభివృద్ధి చేసి మమ్మల్ని రాకుండా చూడటమేనా మీ లక్ష్యమో? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడమే కోటేడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఆ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మీ రప్ప బ్యాచ్ చేసే పనులకి జనాలు విసిగి వేసారిపోయారు గొడ్డల రెడ్డి. అది చూస్తాను. నిమ్మకాయ మంత్రం వేసిన అంటే ప్రజలందరూ నా వైపుకి వచ్చేస్తారు. నీ నిమ్మకాయలకి చింతకాయలు రాలు. నీ టైం అయిపోయింది సైకో రెడ్డి. ఇప్పుడు ఏపీ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. నేను అభివృద్ధి జరగనివ్వను, ప్రతి విషయంలో అడ్డుకుంటా మిమ్మల్ని. నువ్వు నీ బ్యాచ్ పెట్టుబడులు రాకుండా, కంపెనీలు రాకుండా ఎన్ని కుట్రలు చేస్తున్నారో అవన్నీ తెలుసు. మీ ఆటలు చెల్లవు జైలు రెడ్డి అని నువ్వంటే సరిపోతావు. మా లెక్కలు మాకున్నాయి. మీ బాబు కొడుకుల సంగతి చూస్తాము. ఏడ్చవలే గాని నా మాట విని ఆ లండన్ మందులు రోజు వాడుతూ ఉండు. నీకు మైండ్ తొప్పింది. నన్నే అంత మాట అంటావా? నిన్ను ఏం పేకలేవులే గాని ఆ లండన్ మందులు వాడుతూ పర్మనెంట్ గా లండన్ లోనే ఉండు. ఇక్కడికి ఆంధ్రాకి మాత్రం రాకు. నీకు ఈ ఏపీకి కూడా అదే మంచిది. పోవే కొట్టాలండి.